గిల్బర్ట్ సిండ్రోమ్ గురించి ఎప్పుడైనా విన్నారా? దీని గురించి చెప్పమని నా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ ఒకరు నన్ను అడిగారు. గిల్బర్ట్ సిండ్రోమ్ అనేది ఒక జెనెటికల్ కండిషన్. నార్మల్‌గా మన ఆర్‌బీసీస్ అంటే ఎర్ర రక్త కణాలు చనిపోయిన తర్వాత అందులో నుంచి బిలిరుబిన్ అనే ఒక వేస్ట్ మెటీరియల్ బయటికొస్తుంది. ఆ వేస్ట్ మెటీరియల్‌ని లివర్ ఎక్స్‌క్రీట్ చేయాలి. సో, కొన్ని జెనెటిక్ మ్యుటేషన్స్ వల్ల ఈ లివర్ అప్‌టేక్ అనేది ఈ బిలిరుబిన్‌ది తగ్గిపోతుందనమాట. దానివల్ల బిలిరుబిన్ అనేది బ్లడ్‌లో రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఈ జెనెటిక్ మ్యుటేషన్ ఉన్న వాళ్ళలో ఎటువంటి ఫిజికల్ ఆర్ సైకలాజికల్ స్ట్రెస్ వస్తే అప్పుడు ఈ బిలిరుబిన్ అనేది కొంచెం మైల్డ్ రేజ్ అనేది కనిపించవచ్చు. కానీ ఎల్ఎఫ్టీ చేయించినప్పుడు ఎప్పుడు కూడా ఈ బిలిరుబిన్ అనేది 5 కన్నా ఎక్కువ పెరగదు. అండ్ ఓన్లీ బిలిరుబిన్ మాత్రమే కొంచెం ఎక్కువ ఉంటుంది. అందులో కూడా ఇండైరెక్ట్ బిలిరుబిన్ అనేది ఎక్కువ ఉంటుంది. డైరెక్ట్ బిలిరుబిన్ అనేది తక్కువ ఉంటుంది. పైగా ఎంజైమ్స్ అంటే ఏఎస్టీ, ఏఎల్టీ అనేవి నార్మల్గానే ఉంటాయి. సో ఇలాగా ఎల్ఎఫ్టీలో మనకు కనిపించినప్పుడు మనం గిల్బర్ట్ సిండ్రోమ్ని సస్పెక్ట్ చేస్తాం. సో దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి UGT1A1 అనే జెనెటిక్ మ్యూటేషన్ టెస్ట్ చేస్తే అందులో వచ్చే రిజల్ట్ బట్టి మీకు గిల్బర్ట్ సిండ్రోమ్ ఉందా లేదా అన్నది మనం డయాగ్నోస్ చేయొచ్చు. ఒకవేళ మీకు గిల్బర్ట్ సిండ్రోమ్ ఉన్నా కూడా మీ లివర్ ఏదో చాలా డ్యామేజ్ అయిపోయింది, లివర్ ప్రాబ్లం ఉంది, జాండీస్ ఉంది, మనం మెడిసిన్ వాడాలి అన్నంత అవసరం ఏమీ లేదు. యువర్ లివర్ ఈజ్ కంప్లీట్లీ నార్మల్. ఇప్పుడు కొంచెం ఎల్ఎఫ్టీ ఏదో చేసి అందులో కొంచెం బిలిరుబిన్ పెరగంగానే ఏదో జాండీస్ వచ్చేసిందని డాక్టర్ల చుట్టూ తిరిగేసి అన్నెసరీ మెడిసిన్ అండ్ టెస్ట్లు చేసుకొని జేబులు ఖాళీ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ గిల్బర్ట్ సిండ్రోమ్ అనేది ఒక జెనెటిక్ కండిషన్ అండ్ దానివల్ల మీ లివర్కి ఎటువంటి అపాయము లేదు.